అపోక్రిఫ గ్రంథాలు చాలా సువార్తలు ఉన్నాయి, ఇంకా 16 సువార్తలు ఉన్నాయి. అవన్నీ ఎందుకు చేర్చలేదు ఇందులోకి అంటే దానికి అద్భుతమైన జవాబు ఉంది, గుర్తుపెట్టుకోండి. ఆ సూత్రాలు, ఆ సబ్జెక్టు, ఆ యొక్క దాని చరిత్ర తెలియకుండా ఈజీగా మాట్లాడొద్దని మనం చేస్తున్నాను. 66 పుస్తకాలను మన చేతికి రావడానికి దీనికి ముందు పెద్ద సమావేశం జరిగింది. దానికి కెనాన్ అంటారు. అందులో యోధా పండితులు, హెబ్రీ భాష తెలిసిన వారు, గ్రీక్ భాష తెలిసిన వారు అందరూ కూర్చుని వారు 3 నిర్ణయాలు తీసుకున్నారు. ఏమిటది అంటే గనక బైబిల్లో ఒక పుస్తకం చేర్చబడాలంటే బాగా మనసు పెట్టి గమనించండి. ఉదాహరణకి కొత్త నిబంధన ఉంది. ఉదాహరణకి కొత్త నిబంధనలు సువార్తలు చాలా ఉన్నాయి, ఇవి కాక అపోక్రిఫ గ్రంథాలు మనకు కనబడతాయి. ఉదాహరణకి యాషేర్ గ్రంథం ఉంది. యాషేర్ గ్రంథం ఉందని యెహోషువ దేవుడు మనకు రాశాడు. మరి యాషేర్ ఇందులో ఎందుకు చేర్చబడలేదు? ఎందుకు చేర్చలేదు? ఎవరు చేర్చలేదు అసలు? మరి ఆనాటి ప్రవక్తలను ఇందులో చేర్చాలి కదా, ఎందుకు చేర్చలేదు? కారణం తెలుసా మీకు?